అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో 281 మంది హెల్పర్ల నియామకం కోసము ఎలా నియమించబోతున్నారో, త్వరలో 281 మంది హెల్పర్ల నియమం కోసము అవుట్‌సోర్సింగ్ ద్వారా భర్తీ చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం, నెలకు 15,600 గౌరవ వేతనం ఇవ్వనటువంటి సర్కారు త్వరలో ఈ నియామకాలు చేపడుతున్న విషయాన్ని ఇక్కడ మనకు పేపర్‌లో వెలుగులో వచ్చినటువంటి పేపర్ న్యూస్ మనం ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. సో, మరి ఎవరికి ఈ యొక్క 281 హెల్పర్ల నియామకం జరుగుతుంది? ముఖ్యంగా ఇది దేనికి సంబంధించిందంటే కాల్వల యొక్క పర్యవేక్షణ, కాలువలను వాటిని రక్షించడం కోసము, మరి ఎక్కడైనా కాలువల యొక్క వాటిని చూసుకోవడం కోసం అని చెప్పేసి ఈ యొక్క నియామకాలు చేపడతా ఉన్నారు. సో, ముఖ్యంగా 1597 మంది లష్కర్లు అంటారు. 281 మంది హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అవుట్సోర్సింగ్ పద్ధతిలో వారిని నియమించాలని నిర్ణయించింది. అందుకు సమయటువంటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సార్ ఈ విషయాన్ని ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈఎన్సీ లేదా సిఈఎస్ చైర్మన్గా ఉన్న కమిటీలో ఎస్ఈ, డిఈ సభ్యులుగా ఉండనున్నారు. మరి వాస్తవానికి ఇది ఏ విధంగా ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు? ఇదంటే ఆయా గ్రామాల పరిధిలో ఉన్న వారికి మాత్రం ఉద్యోగం ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్టు విషయాన్ని తెలుస్తూ ఉంది. తద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడంతో పాటు నిరంతరం కాలువలపై నిఘా పెట్టేందుకు ఇరిగేషన్ శాఖ భావిస్తుంది. నియామకాలను చదువుతో సంబంధం లేకుండా చేపట్టాలని భావిస్తుంది. రాయడం, చదవడం వచ్చి ఉండి నియామకం జరపనటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. 45 లోపు వారికి నియమించాలని భావిస్తుంది. ఏ పదవికైనా నియమించాలని చెప్పిన త్వరలో గైడ్లైన్స్ కూడా ఇస్తానన్న విషయం కూడా ముఖ్యంగా వీరికి అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయాలని, హెల్పర్లకు 15,600 గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. సో, ఇది త్వరలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఇది 281 మంది హెల్పర్ల నియామకం కోసము వచ్చినటువంటి ఈ యొక్క మనకు గ్రీన్ సిగ్నల్ ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చేసింది. కాబట్టి త్వరలో ఈ యొక్క నియామకాలు చేపడతారు.